సో ఎంసెట్కి 21 డేస్ మాత్రమే ఉన్నాయని టెన్షన్లో ఉన్నావో, ఏం చేయాలో ఏం చదవాలో ఎలా రివైజ్ చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోలో నేను 21 డేస్ ప్లాన్తో పాటు డే వైజ్ స్ట్రాటజీ అయితే చెప్తాను. సో మీరు కనుక ఈ ప్లాన్ అయితే ఫాలో అయితే ఒక డీసెంట్ స్కోర్తో పాటు మీరు ఎగ్జామ్ రాసే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మధు, స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని 3 సెక్షన్స్గా అయితే డివైడ్ చేశాను. ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి 1 వీక్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సెక్షన్ 1 వచ్చేసి బిల్డ్ యువర్ బేస్. ఇది 1 వీక్ అయితే ఉంటుంది. ఈ వీక్ అంతా మీరు కొత్త చాప్టర్స్ అయితే ముట్టుకోవద్దు. మీరు ఆల్రెడీ ఏ చాప్టర్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారో ఆ చాప్టర్ని అయితే రివైజ్ చేయండి. ఎక్కువ డీప్గా అయితే వెళ్ళిపోవద్దు. సో మీరు ఈ వీక్ అంతా రివిజన్ మీద అండ్ అలాగే ఎంసీక్యూస్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ డైలీ ప్లాన్ వచ్చేసి ఒక 3 అవర్స్ అయితే మ్యాథ్స్ పెట్టుకోండి. మ్యాథ్స్లో 1 or 2 చాప్టర్స్ అయితే రివైజ్ చేసుకోండి. అండ్ వాటి మీద అయితే 50 నుంచి ఒక 70 ఎంసీక్యూస్ అయితే సాల్వ్ చేయండి. ఒక 2 అవర్స్ అయితే ఫిజిక్స్కి పెట్టుకోండి. ఫిజిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అయితే రివైజ్ చేయండి అండ్ వాటి మీద అయితే ప్రాబ్లమ్స్ చేయండి. ఒక 2 అవర్స్ అయితే కెమిస్ట్రీకి పెట్టుకోండి. కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ అయితే రివైజ్ చేసుకోండి అండ్ వాటి మీద అయితే పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయండి. అండ్ లాస్ట్లీ నైట్ అయితే 1 అవర్ పెట్టుకోండి. ఆ నైట్లో మీరు ఏం చేస్తారంటే మీరు షార్ట్ నోట్స్లో ఉన్న ఫార్ములాస్ అయితే రివైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఆర్ ఎనీథింగ్ మీరు ఏ చాప్టర్లో అయితే వీక్గా ఉన్నారో ఆ చాప్టర్ని అయితే ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే కనుక మ్యాథ్స్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఆల్జీబ్రా, వెక్టార్స్, 3D జామెట్రీ అండ్ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫిజిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్. అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే కెమిస్ట్రీలో ఎక్కువ థియరీ అయితే అడుగుతారు అండ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ వాటితో పాటు థర్మోడైనమిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ కెమిస్ట్రీలో. సో సెక్షన్ 1కి బోనస్ టిప్ వచ్చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక పక్కన షార్ట్ నోట్స్ అయితే పెట్టుకోండి. ఏం మిస్టేక్ చేశారో దాన్ని అయితే ఆ బుక్లో రాసుకోండి. సో 1 మిస్టేక్ ఈజ్ ఈక్వల్ టు 1 మార్క్ గెయిన్. సో సెక్షన్ 2 వచ్చేసి మార్క్ మోడ్ ఆన్. ఇది డే 8 నుంచి డే 14 వరకు అయితే ఉంటుంది. ఈ వీక్ అంతా మీరు మీ పెర్ఫార్మెన్స్, స్పీడ్ అండ్ మీ స్కోర్ని పెంచుకునే వీక్. ఈ వీక్లో మీరు యాక్చువల్ ఎగ్జామ్ స్టిమ్యులేషన్ మోడ్కి అయితే రావాలి. అండ్ డైలీ ప్లాన్ చూసుకున్నట్టయితే మార్నింగ్ ఒక 3 అవర్స్ అయితే మాక్ టెస్ట్ అయితే రాయండి. ఓఎంఆర్ షీట్ పెట్టుకొని రాయండి. అండ్ ఆఫ్టర్నూన్ మీరు ఏ మిస్టేక్ చేశారో వాటిని అయితే అనలైజ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ చూసుకున్నట్టయితే మీరు ఏ టాపిక్లో అయితే ఎక్కువ వీక్గా ఉన్నారో ఆ టాపిక్ని రివైజ్ చేసుకోండి. నైట్ వచ్చేసి మీరు ఫార్ములాస్ అయితే రివైజ్ చేసుకోండి. సో సెక్షన్ 2కి టిప్ వచ్చేసి మీరు మాక్ టెస్ట్ని యాక్చువల్ ఎగ్జామ్ టైం స్లాట్లో అయితే రాయండి. మీకు అయితే మీ బ్రెయిన్ దానికైతే అలవాటు అవుతుంది. సో సెక్షన్ 3 వచ్చేసి హైలైట్ జోన్. ఇది డే 15 నుంచి డే 21 వరకు అయితే ఉంటుంది. ఇదైతే ఫైనల్ వీక్. ఈ వీక్లో మీరు కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకండి. మీరు ఆల్రెడీ ఏ చాప్టర్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారో ఆ చాప్టర్ని ఎక్కువ రివిజన్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీక్ అంతా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రివిజన్ అండ్ మీ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 1 వీక్ ఉందని అయితే స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, కూల్గా ఉండండి. సో డైలీ ప్లాన్ చూసుకున్నట్టయితే మీరు అట్లీస్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్న రియల్ ఎంసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ ఆల్టర్నేట్ డేస్లో మాక్ టెస్ట్లు అయితే రాయండి. అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్లో దేంట్లో అయితే మీరు వీక్గా ఉన్నారో ఆ చాప్టర్ని రివిజన్ చేసుకోండి. అండ్ మీరు ఏ ఏరియాస్లో అయితే ఎక్కువ వీక్గా ఉన్నారో ఆ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్గా ఉండండి. అండ్ 1 వీక్ ఉందని అయితే స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వద్దు, కూల్గా ఉండండి. లాస్ట్ 2 డేస్లో నో మాక్ టెస్ట్, లైట్గా మీరు పైన రివిజన్ చేసుకొని వెళ్ళండి. కూల్గా ఉండండి అండ్ ఎక్కువ స్లీప్ అయితే తీసుకోండి. రిలాక్స్డ్గా ఉండండి. మీలో ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ని విజువలైజ్ చేసుకోండి. సో ఇది 21 డేస్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని అయితే మీరు ఫాలో అవ్వండి. అట్ లాస్ట్ మీరు ఒక డీసెంట్ స్కోర్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. Thank you for watching, guys.